ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యమీను గోత్రములో పుట్టి ఎబ్రీయుల సంతానమైన ఎబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడను. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని మనము 3 పాఠాలు నేర్చుకుందాం. మొదటగా, మతపరమైన వారసత్వం రక్షణకు హామీ కాదు, ఇవ్వదు. పౌలు తన నేపథ్యాన్ని సున్నతి పొందాను, ఇశ్రాయేలీయుడు, బెన్యమీను నుండి వచ్చిన వాడను, యూదుల ప్రమాణాల ప్రకారం పరిపూర్ణుడు అని జాబితా చేస్తాడు. అయినప్పటికీ అతను తర్వాత దానిని క్రీస్తుకు నష్టంగా పిలుస్తాడు. మతపరమైన కుటుంబంలో లేదా సాంప్రదాయంలో జన్మించడం ఒక వ్యక్తిని రక్షించదు. క్రీస్తుపై విశ్వాసం ద్వారా రక్షణ కృప ద్వారానే. రెండవది, మతపరమైన స్థితి మరియు జ్ఞానం ఇప్పటికీ ఆధ్యాత్మిక అంధత్వానికి దారితీస్తుంది. పరిచయుడిగా పౌలుకు చట్టం గురించి లోతైన జ్ఞానం మరియు ఉన్నత మతపరమైన హోదా ఉంది. అయినప్పటికీ అతను ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాడు. రూపాంతరం చెందిన హృదయం లేని బాహ్య మతతత్వం ప్రజలను సత్యం నుండి దూరం చేయగలదని ఇది చూపిస్తుంది. మూడవది, ఏదైనా వ్యక్తిగత లేదా మతపరమైన విజయం కంటే క్రీస్తుని తెలుసుకోవడం గొప్పది. క్రీస్తుతో పోలిస్తే ఈ గౌరవాలన్నీ విలువలేనివని చూపించడానికి పౌలు సిద్ధమవుతున్నాడు. ఆధ్యాత్మిక జీవితం విజయాలపై కాదు, యేసుతో ఉన్న సంబంధంపై నిర్మించబడిందని ఇది మనకు గుర్తు చేస్తుంది. నిజమైన విలువ ఆయనలో మాత్రమే కనిపిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.